దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి కన్న తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ క్రీస్తు వారి పేరట శుభాది వందనములు తెలియచేస్తున్నాను. మరి ఈరోజు బైబిల్ గ్రంథములో నుంచి చక్కటి విషయాలను నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకి రాయించిన జ్ఞాన గ్రంథములో చాలా చక్కటి విషయాలను దేవుడు రాయిస్తూ మన పైన ప్రేమతో మంచి విషయాలను దేవుడు వ్రాయించినట్లుగా మనకు అనిపిస్తుంది. ఎందుకు అంటే దేవుడు ఎంత గొప్పవాడంటే ప్రియులారా, మనం అడగక ముందే మన అక్కరలు తీర్చినవాడు. మనము కోరుకోవటానికంటే ముందే మన కోరికలు తీర్చినవాడు. మన అవసరాలు తీర్చినవాడు, మన కోరికలు తీర్చినవాడు, ప్రపంచములో మనల్ని తీసుకొచ్చినవాడు. అండి, ఈ లోకాన్ని చూడాలని నువ్వు అనుకోలేదు, నేను అనుకోలేదు. లోకాన్ని చూడాలని నీవు అనుకోలేదు, నేను అనుకోలేనప్పుడు దేవుడు మనల్ని లోకానికి తీసుకొనొచ్చి లోకాన్ని చూపించాడు అంటే నిజంగా ఎంత మంచివాడో మీరు ఆలోచించండి. సహజంగా మనకి మంచి పేరు ప్రఖ్యాతి కలిగిన దేశాలు చూడాలని అందరికీ ఆశ ఉంటుంది ప్రియులారా. ఒకరికేమో లండన్ వెళ్ళాలి, ఒకరికేమో దుబాయ్ వెళ్ళాలని ఉంటుంది, ఇంకొకరికేమో ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంకొకరికేమో యుఎస్ఏ, ఇలా వేరే వేరే దేశాలని వెళ్ళాలని ఆలోచిస్తుంటారు, వెళ్ళాలని ఆలోచనలో ఉంటాయి. అలా వెళ్ళాలని ఆలోచనలతో ఉన్న వాళ్ళకి సోమతి లేకపోయి ఆలోచనలు ఉంటాయి కానీ వెళ్ళలేకపోతారు. కానీ ఒకవేళ ఎవరైనా వచ్చి నువ్వు ఏ దేశాన్ని చూడటానికి ఇష్టపడతావు అని ఎవరైనా మనల్ని అడిగితే మనము ఖచ్చితంగా చెప్తాం, ఫలానా దేశం వెళ్ళాలండి అని అంటాం. కొందరు ఇజ్రాయెల్ అంటారు, కొందరు చాలా దేశాలు పేర్లు చెప్తుంటారు. అలాంటప్పుడు ఎవరో ఒక అన్యోన్య పర్సన్ మన దగ్గరకు వచ్చి, ఏమిటి నీవు చూడాలనుకున్న దేశాన్ని నేను తీసుకెళ్తాను, అంత నాదే ఖర్చు, అన్నీ నావే, నీవేం జస్ట్ రావటానికి సిద్ధపడండి అని మనకు ఆఫర్ ఇచ్చినప్పుడు ఎంత ఆనందపడతాం మీరు ఆలోచించండి. మనము ఇష్టపడి చూడాలనుకున్న దేశమును, మనం ఇష్టపడి కోరుకున్న దేశమును చూపించటానికి ఎవరైనా మన దగ్గరకు వచ్చి మనల్ని తీసుకెళ్తున్నారు అంటే పట్టలేని ఆనందము, పట్టలేనంతగా సంతోషము. మనల్ని ఇంకప్పుడు ఎవరు పట్టుకోలేరు, అంత సంతోషంగా ఉంటాం. ఎందుకంటే నీ కోరిక నెరవేరబోతుంది కాబట్టి, నీ కోరిక నెరవేర్చటానికి ఎవరో ఒక పర్సన్ నీ లైఫ్లోకి వచ్చాడు కాబట్టి, నీ దగ్గరకు వచ్చాడు కాబట్టి నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. ఎందుకంటే నేను కోరుకున్న దేశాన్ని నేను చూస్తున్నాను అని. కానీ నువ్వు కోరుకున్న దేశం ఆఫ్టర్ ఒక దేశం, రెండు దేశాలు భూమి మీదే, అవి భూమి మీదే ఒక దేశాన్ని చూడటానికి నీ కోరికని ఉద్దేశించి నీ కోరిక నెరవేరుస్తున్నప్పుడు మనిషికి ఇంత ఆనందం, పట్టలేని ఆనందం మనకు కనిపిస్తున్నప్పుడు ప్రియులారా, నిజంగా ఒక విషయాన్ని మీరు ఆలోచించండి. ఈ లోకాన్ని మనం చూడాలనుకోలేదు, ఈ లోకానికి మనం రావాలనుకోలేదు, అసలు ఈ లోకం ఎలా ఉంటుందో మనకి తెలియలేని దశలో, స్థితిలో మనం ఉన్నప్పుడు, అసలు ఎక్కడున్నామో తెలియని దశలో మనం ఉన్నప్పుడు దేవుని ప్రణాళిక ఎంత గొప్పది అంటే ప్రియులారా, నిన్ను నీ తల్లి గర్భములోకి, నీ తండ్రిలోకి, తల్లిలోకి నిన్ను పంపించి, ఎక్కడో ఉన్న నిన్ను, ఎవరి గర్భాలలో ఉన్న నిన్ను, ఎక్కెక్కడో ఎవరెవరి గర్భాలలో ఉంటున్న మనలను ఏ కాలములో, ఏ సమయములో ఎవరి గర్భాన్న పుట్టించాలో అది దేవుడికి బాగా తెలుసు. కాబట్టి
అలా మనం పుట్టటానికి ఒక అమ్మని నాన్నని ఏర్పాటు చేసి వాళ్ళకి వివాహం చేసి వాళ్ళ ద్వారా ఈరోజు మనం ఈ లోకానికి వచ్చాము. ఈ లోకాన్ని మనము చూడగలుగుతున్నాము. ఏమిటి ఈ లోకాన్ని చూడగలుగుతున్నాము అంటే ఇందులో మన అనుమతి కానీ, ఇందులో మన పర్మిషన్ కానీ ఏమైనా ఉందా? ఏమి లేదు ప్రియులారా. మన పర్మిషన్ లేదు, మన అనుమతి లేదు. అసలు మనము ఈ లోకాన్ని చూస్తామని ఉద్దేశం కూడా మనకి అసలు లేనప్పుడు ఇవన్నీ దేవుడు తీసుకున్న నిర్ణయాలు చూడండి ఎంత బాగుంటాయో. ఎంత మంచి నిర్ణయాలు తీసుకున్నాడు దేవుడు, ఎంత మంచి నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టే ఈరోజు నీవైనా నేనైనా ఈ లోకాన్ని చూడగలిగాం ప్రియులారా. భూమి మీదకి వచ్చిన తర్వాత అమెరికా చూడాలి, ఇంగ్లాండ్ చూడాలి, దుబాయ్ చూడాలి, ఖత్తర్ చూడాలనుకుంటున్నామే కానీ అసలు ఈ లోకానికి రాకముందే మనకి ఏ కోరికలు లేవు సుమా, ఏ కోరికలు లేవు. అసలు ఎక్కడున్నామో తెలీదు. అడ్రస్ లేని దశలో ఉన్నాం మనం. కానీ అడ్రస్ లేని దశలో ఉంటున్న మనల్ని ఒక అడ్రస్గా మనకు అడ్రస్ని ఇచ్చాడు దేవుడు. ఇదిగో భూమి అనే అడ్రస్ను మనకి ఇచ్చాడు. భూమి అనే అడ్రస్ని మనకిచ్చి ఈ భూమి మీద మనలను నివసింపజేసి మన కోరికలు తీరుస్తున్నాడు చూసారా. అలాంటి దేవుడి విషయాలలో ఎన్ని విషయాలు నీవు ఆలోచించాలి, ఎన్ని విషయాలు నీవు ఆలోచించగలుగుతావు. నీ కెపాసిటీని బట్టి, నీ జ్ఞానమును బట్టి, నీకిచ్చిన తలాంతును బట్టి దేవుడి విషయములో ఎంతగా ఆలోచిస్తున్నావు. ఎప్పుడు మన గురించే మనం ఆలోచించుకుంటాం, మన గురించే మనం ఆలోచించుకుంటూ జీవితాన్ని వృధా చేస్తున్నప్పుడు దేవుడు నీ పైన ఆశపడి, దేవుడు నీ కోరికలన్నీ తీర్చి, నీ కోరికలన్నీ నెరవేర్చుకుంటూ నిన్ను భూమి మీదకి తీసుకొచ్చి నిన్ను అన్ని విధాలుగా కాపాడుతున్న దేవుడికి నువ్వు ఇవ్వగలిగింది ఏంటి? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఏమి ఇవ్వగలిగావు దేవుడి కోసం? సమయం ఇవ్వగలిగావా? నీ దగ్గరున్న ధనం ఇవ్వగలిగావా? నీ దగ్గరున్న కుటుంబాన్ని దేవుడిలో పెంచగలుగుతున్నావా? అసలు నీ దగ్గర ఏముందో అది దేవుడికి ఇవ్వగలిగావా? ఇవ్వటం లేదు. దేవుని విషయాలలోకి వచ్చేసరికి మనమంతా వెనక్కెళ్ళిపోతాం. దేవుడి విషయంలోకి వచ్చేసరికి మనమంతా వెనక్కెళ్ళిపోతాం. అదే కుటుంబం విషయంలోకి వచ్చేసరికి మనమంతా ముందుంటాం. నా కుటుంబము, నేను అండగా నిలబడాలని. మరి దేవుడు నీకు అండగా నిలబడ్డాడుగా. నువ్వు లోకాలకి రాకముందే నీ గురించి అన్నీ చేశాడు. నువ్వు లోకాలు చూడటానికంటే ముందే తల్లి గర్భాన్ని ఏర్పాటు చేశాడు. నువ్వు ఈ లోకానికి రాకముందే నీ అక్కరలు, నీ అవసరాలు అన్నీ తీర్చాడు. నిన్ను భూమి మీదకి తీసుకొచ్చి అమ్మ లేకుండా, నాన్న లేకుండా, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెళ్ళు, బంధువులు ఎవరూ లేకుండా నిన్ను ఒంటరిగా తీసుకొచ్చి నిన్ను ఒంటరిగా పెట్టాడు అనుకోండి. అప్పుడు నీకు ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి? దిక్కు దివానం లేని నన్ను ఈ ఒంటరి వాడినిగా నా జీవితం ఎందుకు అని నువ్వు ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నీ చుట్టూ నీ వాళ్ళనుకునే వాళ్ళందరినీ దేవుడు పెట్టాడు. నీ చుట్టూ నీ వాళ్ళనుకునే వాళ్ళని, నీవు నా వాళ్ళనుకునే వాళ్ళని నీ చుట్టూ అందరినీ దేవుడు నీ చుట్టూ పెట్టి నీకొక స్వేచ్ఛనిచ్చి వాళ్ళ మధ్యలో బ్రతకరాని నిన్ను దేవుడు పంపించినప్పుడు అందరూ వచ్చేసరికి, అన్ని కలుసుకొని వచ్చేసరికి, అందరూ కలిసిపోయేసరికి అందరినీ కల్పించిన దేవుణ్ణి మనం మర్చిపోతే ఎలా? అందరినీ దగ్గరికి తీసుకొచ్చిన దేవుణ్ణి మర్చిపోతేలా? అందరూ లేనప్పుడు నిన్ను తీసుకొచ్చాడు, నీ దగ్గరికి అందరినీ తీసుకొచ్చిన దేవుణ్ణి నీవు మర్చిపోయావు అంటే అసలు నీవు ఎక్కడికి, ఏం చేస్తున్నావు, ఎలా ఉంటున్నావు నీవు ఆలోచించు ప్రియులారా. ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకే ఈ లోకాన్ని మనము చూడలేనప్పుడు దేవుడు మనకు చూపించి ఒక స్వేచ్ఛని దయచేసినప్పుడు అది ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు.
ఎందుకంటే దేవుడు ఏదైనా మంచే చేస్తాడు, కానీ మనుషులకు మంచి చేస్తాడు, కానీ మనుషులకి దేవుడు ఎప్పుడు కీడు చేయడు ప్రియులారా. కీడు చేసేవాడు కాదు దేవుడు, మంచి చేసేవాడు, మనుషుల్ని మంచి మార్గములో నడిపించేవాడు, మనుషుల పట్ల లెక్కలేనన్ని ఆలోచనలు కలిగి ఉన్నవాడే దేవుడు. ఏమిటి, ప్రపంచములో చరిత్రలో దేవుణ్ణి నమ్ముకొని, ప్రపంచములో దేవుణ్ణి నమ్ముకొని లాస్ అయినవాడు, దేవుణ్ణి నమ్ముకొని నష్టపోయినవాడు ప్రపంచములో ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరండి. నేను దేవుణ్ణి నమ్ముకొని నష్టపోయానండి, నేను దేవుణ్ణి నమ్ముకొని లాస్ అయ్యానండి, నేను దేవుణ్ణి నమ్ముకొని సర్వము కోల్పోయానండి అని అన్నవాళ్ళు ప్రపంచములో ఎవరు లేరండి. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకొని నష్టపోయిన వాళ్ళ ప్రపంచంలో ఎవ్వరు లేరు. అలా అంటున్నాడు అంటే వాడు మూర్ఖుడు, పనికిరాని వాడని అర్థం. దేవుణ్ణి నమ్ముకోవటానికి నీకు 12 రకాలైన ఎగ్జాంపుల్స్ ఇవ్వాలా? దేవుణ్ణి నువ్వు నమ్ముకోవటానికి ఆయన పైన ఆధారపడటానికి నీకు రుజువులు చూపించాలా? నిన్ను భూమి మీదకి తీసుకొచ్చాడే, ఇది కాదా రుజువు? నిన్ను భూమి మీద బ్రతికింపజేస్తున్నాడే, ఇది కాదా రుజువు? ఇంకేం రుజువు కావాలి చెప్పు? నువ్వు పుట్టినప్పుడు నీకెవరు లేరు కదా. అలాంటప్పుడు భూమి మీద నీకు అన్నీ ఇచ్చిన దేవుడు, సర్వస్వమునిచ్చిన దేవుడు, సర్వాంతర్యాన్ని కలుగు చేసిన దేవుడు, దేవుని ఉద్దేశాలను గమనించు సోదరా. ఒక్కసారి దేవుని ఉద్దేశాలను గమనించు. భూమి మీద నీ జీవితం సఫలమవ్వాలి అంటే, భూమి మీద నీ జీవితం పండాలి అంటే, నీ జీవితం బాగుండాలి అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. ఆయన ఇచ్చిన గ్రంథాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. తన రాయించిన గ్రంథములో ఒక మంచి విషయాన్ని వ్రాస్తూ పేతురు గారి ద్వారా బైబుల్ గ్రంథములో ఒకటి బయలుపరిచాడు. మనం చదువుకుందాం ఆ మాటని. మొదటి పేతురు రాసిన పత్రిక, చక్కటి విషయాన్ని బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి, చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, 3వ అధ్యాయము 10వ వచనం. ఒక మంచి మాటని గ్రంథకర్త ఇక్కడంక మనకు రాస్తున్నాడు. ఒకసారి చదువుకుందాం. ఏమని? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. జీవమును ప్రేమించి మంచి దినాలను చూడగోరేవాడంట. మంచి దినాలు. జీవమును ప్రేమించి మంచి దినాలు చూడగోరేవాడు. ఏమిటి? దేన్ని ప్రేమించాలంట? జీవమును ప్రేమించాలంట. జీవమును ప్రేమించిన నువ్వు మంచి దినాలను చూడాలి అనుకుంటున్నప్పుడు, అసలు ఈ మంచి దినాలు చూడగోరువాడు దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. తన పెదాలను కాచుకోవాలి, తన నాలుకని భద్రపరుచుకోవాలి. మంచి దినాలు ఒకవేళ నువ్వు చూడాలనుకుంటున్నావా? మంచి దినాలు చూడాలనుకుంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకని భద్రపరుచుకోవాలి, నీ పెదాలని నీ పెదాలను మూసుకోవాలి, నీ నోరు మూసుకోవాలి అంటున్నాడు. ఏంటి? మన జీవితంలో మంచి దినాలు చూడగోరువాడు అని బైబిల్లో మనకు రాయబడి ఉన్నది కదా. మంచి దినాలు అంటే, ఈ మంచి దినాలు ఎక్కడున్నాయి? ఎవరి దగ్గర, ఏ దేశంలో ఉన్నాయి? నేటి పరిస్థితుల్లో ఒక్కసారి మీరు ఆలోచించండి. మంచి దినాలు చూడగోరేవాడు అంటున్నాడు. అసలు మంచి దినాలంటే మన వాళ్ళు ఏమనుకునేవారు తెలుసా? మంచి దినాలు అంటే మా నాన్న కాలంలో ఉండేవి, మంచి దినాలు అంటే మా తాత ముత్తాతల కాలంలో ఉండేవి, మంచి దినాలు అంటే ఒక 50 సంవత్సరాలు వెనకాల మంచి రోజులున్నావి అని అనుకుంటున్నారు ఈరోజు.
ఏంటి మంచి దినాలు చూడగోరేవాడు అంటే మళ్ళీ ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవటమా? ఒక 50 సంవత్సరాలు వెనక్కున్న వాతావరణం మళ్ళీ ఏమన్నా వస్తుందా? రాదుగా. ఒక 50 సంవత్సరాలు కిందున్న వాతావరణము మళ్ళీ ఇప్పుడు రాదు అని మనం చెప్పాలి. ఎందుకంటే అసలు దేవుడు పలికిన ఉద్దేశం వేరు, మనం ఆలోచిస్తున్న ఉద్దేశం వేరు. మంచి దినములు చూడగోరువాడు అంటే సమాజములో కాదు, మన జీవితంలో చూడాలనుకున్నాడు దేవుడు. నీ జీవితంలో చూస్తావు, సమాజంలో కాదు. ఈరోజు సమాజంలో చూస్తున్న విపత్తు చూస్తున్నప్పుడు ముక్కుపచ్చలారని పిల్లల్ని మానభంగాలు చేసి, ఏంటి చిన్న చిన్న పిల్లల్ని రేపు చేసి, చిన్న పిల్లలని హత్య చేసి, చిన్న పిల్లల మీద యాసిడ్ దాడి చేసి, నిజంగా ఒక్కసారి మీరు ఆలోచించండి. మొన్న జరిగిన విషయాలు చూడండి. ఒక డాక్టర్ని, ఒక లేడీ డాక్టర్ని ఏంటి గ్రూపిజం గ్రూప్ కలిపి అందరూ ఆమెని అత్యాచారం చేసి కిరాతకంగా చంపిన రోజులు ప్రియులారవి. మళ్ళీ 2 రోజుల తర్వాత ముంబై ప్రాంతంలో ఒక ముక్కుపచ్చలారని పిల్లని మానభంగం చేసి చరిచి చంపేసిన రోజులవి. ఎన్నో రోజుల నుంచి మనం వింటూనే ఉంటాం, అక్కడ మానభంగం జరిగింది, ఇక్కడ మానభంగం జరిగింది, ఇక్కడ చంపేశారు, ఇక్కడ నరికేశారు. అంత వైలెంట్తో కూడుకున్న రోజులు ఇవి. వైలెంట్తో కూడుకున్న రోజుల్లో మంచి రోజులు చూడగోరువాడు ఎవడైనా ఉన్నాడా అనుకుంటే ప్రియులారా, అసలు మంచి రోజులు ఎప్పుడు, ఏంటి, ఎలా మన జీవితంలోకి వస్తాయి? మంచి రోజులు బయట ఉన్నాయా? మంచి రోజులు మనలో ఉన్నాయా? మంచి రోజులు మనలో చూస్తున్నామా? మంచి రోజులు బయట చూస్తున్నామా? అసలు మంచి రోజులు నువ్వు ఎక్కడ చూస్తున్నావు? ఈరోజు ఈ ప్రస్తుత కాలానికి ఒకవేళ మనం చూస్తే అసలు మంచి రోజులు అనేవి సమాజంలో ఎక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ప్రతిరోజు పేపర్ తిరిగేసిన అత్యాచారాలు, మానభంగాలు, దొంగతనాలు, దోపిడులు, అరాచకాలు, నరహత్యలు, కొట్టుకోటాలు, నరకోటాలే చూస్తున్నాము. కానీ ఏ రోజు మంచి రోజు అండి? ఈరోజు హత్యలు లేవు, మానభంగాలు లేవు, నరకోటాలు లేవు, ఏమి లేవండి ఈరోజు అన్న రోజు ఏ రోజు లేదు ప్రియులారా. ఏ రోజు వార్త విన్నా అవే వినాలి, ఏ రోజు వార్తలు విన్నా చెవిలో అవే వినాలి. మరి మంచి రోజులు చూడగోరువాడు ఎలా ఉండాలంట? తన నాలుకని భద్రపరుచుకోవాలంట, తన పెదాలని కాచుకోవాలంట. నాలుకని భద్రపరుచుకోవాలి, పెదాలని కాచుకోవాలి. నిత్య జీవం, మంచి దినము, జీవమును ప్రేమించి అన్నాడు. హెడ్లైన్లో మంచి విషయాన్ని రాశాడు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు తన నాలుకను భద్రపరుచుకోవాలి, తన పెదాలని కాచుకోవాలి. నీ సంభాషణ, నీ నాలుక ద్వారా వచ్చే ప్రతి మాట కూడా ఎలా ఉండాలి అంటే, నీ సంభాషణ ఎలా ఉండాలి అంటే ఉప్పు వేసినట్లుగా ఉండాలంట. నీ మాట ఎదుటివాడికి నొప్పించేలా ఉండకూడదు. నీ మాట ఎదుటివాని హృదయాన్ని గెలుచుకునేలా ఉండాలి. నీ మాట ఎదుటి వ్యక్తిని ఆకర్షించుకునేలా ఉండాలి. నీ మాటలోనే మంచి మాధుర్యం కలిగి ఉండాలి. నీ జీవితంలో మంచి జరగాలి అంటే, నీ జీవితంలో మంచి జరగాలి అంటే, నిన్నందరూ మంచివాడుగా నిన్ను అనాలి అంటే, నిన్నందరూ మంచివాడుగా చూడాలి అంటే ప్రియులారా, మంచి పలుకరింపు, మంచి మాటలు, మంచి సంభాషణ, మంచి అలవాటులు, మంచి జీవితము, ఇవన్నీ మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇవన్నీ మన దగ్గర నుంచి ప్రారంభం అవ్వాలి. నువ్వు మంచి దినములు చూడాలనుకుంటున్నప్పుడు ఏమండి, ఆయన చాలా మంచోడండి. ఎప్పుడు ఏ కాలంలో నువ్వు అడిగినా, ఏ కాలంలో, ఎండాకాలంలో, వర్షాకాలంలో, చలికాలంలో, ఏంటి మానభంగాలు జరుగుతున్న కాలములో, దొంగ దోపిడీలు జరుగుతున్న కాలములో, ఏ కాలంలో నువ్వు అడిగినా ఆయన మంచోడండి. ఎందుకు? ఆయన మాట తీరి బాగుంది, ఆయన క్రియలు బాగున్నాయి, ఆయన పనితీరి బాగుంది, ఆయన అందరినీ ఏకంగా పలకరిస్తాడు. ఏ కాలములో అడిగిన ఆయన మంచోడండి. అంటే మంచి దినములు చూడగోరువాడు అంటే మనిషి జీవితము, మనిషి జీవితంలో మంచి దినాలు చూడాలి అనుకుంటే
చూడాలి అనుకుంటే జీవమును ప్రేమించి మంచి దినాలు కోరుకునేవాడు ఎలా ఉంటాడంటే దేవుడికి పట్ల నమ్మకంగా కలిగి ఉంటాడు. తను నమ్ముకున్న జీవాన్ని ప్రేమించేవాడు, తను నమ్ముకున్న జీవాన్ని ప్రేమించి అనేక మందిని ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే ప్రియులారా, అనేక మంది హృదయాలను ఆకర్షించుకుంటాడు. అనేక మంది హృదయాలను ఆకర్షించుకుంటాడు, అనేక మంది జీవితాలను మార్చేస్తాడు ప్రియులారా. ఒక మంచి మాట తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. చాలా మంచి మాట. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. రాబో కాలమునకు ఏమిటి? రాబోయే కాలానికి మంచి పునాది వేసుకొనుచు, మంచి పునాది వేసుకొనుచు మేలు చేయగోరువాడంట. తన కోసము మంచి పునాది వేసుకుంటాడంట. తన కోసము మంచి పునాది వేసుకొని ఏం చేస్తాడంట? మేలు చేస్తాడు, ఇతరులకి సహాయం చేస్తాడు, ఇతరులకి సపోర్ట్ చేస్తాడు, ఆపదల్లో ఉన్న వాడిని ఆదుకుంటాడు, ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శిస్తాడు. మంచి దినాలు చూడాలనుకుంటే ఊరికే వస్తాయా? మంచి దినాలు అనుభవించాలి అంటే ఊరికే వస్తాయా? నిండైన దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యము, నిండైన ఆయుష్ కాలము నువ్వు చూడాలనుకుంటే నీవన్నీ ఊరికే వస్తాయా? దేవుడు చేసిన కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకోకసారి. 19వ వచనం, సత్క్రియలు అను ధనము గలవారును ఔదర్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారనే ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఎందుకంటే ప్రియులారా, దేవుడు మనిషి జీవితంలో మనిషి అనుకోలేని విధముగా దేవుడు మనిషికి సహాయము చేస్తే సహాయాన్ని మర్చిపోయాడు, సహాయం అందుకున్నవాడు మర్చిపోయాడు. దేవుడు పట్ల అనమ్మకంగా బ్రతుకుతున్నాడు, దేవుని విషయాలలో అశ్రద్ధ లేకుండా బ్రతుకుతున్నాడు. ఏంటి? జీవితాంతం గుర్తుపెట్టుకునే విషయం ఏంటి తెలుసా? అసలు నా కోరిక నెరవేర్చిన వాడండి, నేను అమెరికా చూడాలనుకున్నానండి, అసలు నా వల్ల కాలేదు, కానీ ఫలానా వ్యక్తి నాకు అమెరికాకి తీసుకెళ్ళాడండి అని చచ్చేంత వరకు, ముసులుగయ్యేంత వరకు ఆ వ్యక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు అంటే అసలు దేవుడు నన్ను భూమి మీదకి తీసుకొచ్చాడండి. అసలు దేవుడు తీసుకురాకపోతే అసలు నాకు జన్మే లేదండి. దేవుడు తీసుకురాకపోతే నాకు ఈ లోకమే లేదండి. దేవుడు తీసుకురాకపోతే నేను ఈ లోకాన్ని చూసేవాడే కాదండి అని దేవుణ్ణి జీవితాంతం గుర్తుపెట్టుకోవలసిన మనిషి అమెరికాకి తీసుకెళ్ళిన వాడిని గుర్తుపెట్టుకుంటాడు, కానీ భూమి మీదకి తీసుకొచ్చిన వాడిని మాత్రము మనిషి మర్చిపోయాడు అంటే మనిషి జీవితం ఏమైపోయిందో ఒక్కసారి ఆలోచించండి. రాబోయే జీవితానికి మంచి పునాది వేసుకొని మంచి కార్యక్రమాలు చేయాలి. మంచి కార్యక్రమాలు చేసిన వాడికే మంచి రోజులు చూస్తాడు, కానీ చెడ్డ కార్యక్రమాలు చేసిన వాడు మంచి రోజులు ఎందుకు చూస్తాడు? చెడ్డ పనులు చేసిన వాడు మంచి రోజులు ఎందుకు చూస్తాడు? చెడ్డ కార్యక్రమాలు, దుర్మార్గపు పనులు చేసిన వాడు మంచి రోజులు ఎందుకు చూస్తాడు? మంచి రోజులు ఎవరు చూస్తారు అంటే మంచి కార్యక్రమాలు చేసిన వాళ్ళే మంచి రోజులు చూస్తారు ప్రియులారా. మంచి కార్యక్రమాలు చేసిన వాళ్ళే మంచి రోజులు చూస్తారు. అందుకే ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మనకిచ్చిన చక్కటి జీవితము అమూల్యమైన జీవితం, కోరుకోతగ్గ జీవితం. ఈ జీవితంతో చెలగాటం ఆడకుండా దేవుని కోరికలు పండించటానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఇంకొక మంచి మాట, తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం.
విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. విశ్వాసముతో కూడుకున్న జీవితం, విశ్వాసముతో కూడుకున్న పోరాటం, విశ్వాసముతో కూడుకున్న క్రియలు, విశ్వాసముతో కూడుకున్న పనులు, విశ్వాసముతో కూడుకున్న కుటుంబము, విశ్వాసముతో కూడుకున్న జీవితం. ఏమంటుంది బైబిలు? విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. నిత్య జీవమును చేపట్టుము. ఏమంటే జీవమును ప్రేమించువాడు మంచి దినములు చూడగోరువాడు అని బైబిల్ ఉంది కదా. ముందు విశ్వాసంలో ఉండాలి. మంచి జీవితము నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. నిత్య జీవమును చేపట్టుము. దానిని పొందుటకు నీవు పిలువబడిన అనేక సాక్షులు ఎదుట మంచి ఏంటి, ఒక్కసారి మన జీవితాన్ని ఒక్కసారి తొంగి చూడండి. జీవితము చాలా ప్రమాదకరమైనది. ప్రమాదంలో నుంచి దేవుడు తప్పించాడు. ఏమిటి, మనకి స్వేచ్ఛనిచ్చాడు. అన్ని రకాలైన జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. తల్లిని, తండ్రిని, అన్నని, తమ్ముడిని, అక్కని, చెల్లెల్ని, బంధువులను, భార్యను, అందరినీ మనకు సమకూర్చాడు కదా. అందరినీ దయచేసి అందరినీ మనకు అనుగ్రహించి మన జీవితంలో ఏ లోటు రాకుండా మనకి దయచేసిన దేవుడి పట్ల ఎందుకు నీవు అశ్రద్ధతో ఉన్నావు? ఎందుకు నిర్లక్ష్యంతో ఉన్నావు? ఎందుకు అసమర్థతగా బ్రతుకుతున్నావు? నిత్య జీవము మొదటి అధ్యాయం, తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపుబో వారికి నేను మాదిరిగా ఉండలాగునా యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరిచినట్లు నేను కనికరపడి తిని. ప్రధాన పాపి అయిన పౌలు గారి విషయంలో యేసుక్రీస్తు వారు కనికరపడ్డాడంట. దుర్మార్గపు పనులు విడిచిపెట్టి, దుర్మార్గంగా బ్రతుకుతున్న జీవితాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు వారు కనికరించాడంట పౌలు గారిని. అప్పుడు పౌలు గారిని కనికరించినప్పుడు పౌలు గారు ఏమనుకుంటున్నాడు అంటే, నేను మంచి దినాలు నా జీవితంలో చూడాలి. మంచి దినాలు చూడగోరువాడు అంటే, మంచి దినాలు అంటే మళ్ళీ 100 సంవత్సరాల క్రితం వెళ్ళటం, 100 సంవత్సరాలు వెనకెళ్ళటం కాదు. నీ జీవితంలో మంచి జరగాలి, నీకు మంచి జరగాలి, నీ జీవితంలో మంచి జరగాలి. నీ జీవితంలో దేవుడు అనుకున్న విధానముగా నీకు జరగాలి. అదే నీ జీవితంలో మంచి. లోకమంతటిని సంపాదించుకొని నీకు నీవే కోల్పోతే నీకేం లాభం? అందరినీ సంపాదించుకొని నీకు నీవే నష్టపరుచుకుంటే ఏం లాభం? దేవుణ్ణి సంపాదించుకో. మంచి రోజులు చూడగోరాలనుకుంటే ఎక్కడైనా, పరలోకములైనా ఎక్కడైనా దేవుని పట్ల నిస్వార్థంగా, నమ్మకంగా, ఆలోచన కలిగి నువ్వు ఉండాలి. ఎందుకంటే చివరికి మనం వెళ్ళేది దేవుడి దగ్గరికే కాబట్టి, చివరికి మన దశ, మన దిశ అన్ని దేవుడే కాబట్టి, ఆయన చెంతకి మనం చేరాలి అంటే, చక్కగా మంచి దినాలు చూడగోరాలి అంటే నాలుకను, పెదాలను అన్నిటినీ చక్కగా మనల్ని మనం కాపాడుకుంటూ దేవునిలో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను.